వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 61, 62, 63 డివిజన్లో 90 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్, సైడ్ డ్రైవ్ నిర్మాణ పనులను 63, 62 డివిజన్ కార్పొరేటర్లు విజయశ్రీ, సయ్యద్ రజాలి, జక్కుల రవీందర్ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ, సయ్యద్ రజాలి బాణసంచ వెలుగుల మధ్య స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గణనాథుని వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ అధ్యక్షులు అస్గర్, నాయకులు ఆనంద్ కుమార్, యాదవరెడ్డి, అంబేద్కర్ కమిటీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. తమ్ముడు ప్రవీణ్ కాదన్న మీరు దిగుతారు కదా అని సైడ్ కూడా తర్వాత నందరు రాదా తర్వాత కార్తీక్ ఓకే అనేది పెద్ద పుస్తకం 9 ఉంటారు మన చెప్తారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మేము వచ్చిన 21 నెలల లోపల వర్షాకాలం వచ్చిన ఏ ప్రభావం లేకుండా మునుగకుండా 90% కంప్లీట్ చేసుకోవడం. నిజంగా కూడా అది ప్రజల నుంచి వచ్చినటువంటి సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు అందరి సహాయ సహకారాలతోటి ఇలా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎక్కువటం కాబట్టి ఎక్కడ కూడా గతంలో మీ మీడియా సోదరులే ఇక్కడనే 2 విజువల్ తీసి పంపించుకునేది మీకు మీద. ఇప్పుడు ఇక్కడ లేక మీరు వేరే వేరే నియోజకవర్గాలలో పోవాల్సి వస్తాను అంటేనే మీరు అర్థం చేసుకుంటారు. మరి ఇలా అంబేద్కర్ నగర్ 61, 62, 63 డివిజన్లలో సుమారు 90 లక్షల రూపాయలతోటి రోడ్లు. గతంలో దీన్ దయాళ్ కాలనీ, అంబేద్కర్ నగర్ ఇట్లాంటి కాలనీలలో ఎక్కడ కూడా రోడ్లు ఉండేవి కావు. ఇవాళ మీరు చూడండి, దీన్ దయాళ్ కాలనీలో కానీ షాయంపేట ఊరు ఒక గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఏ ఊరి ఆ ఊరిలో ఏ రోడ్డుకు పోయినా రోడ్డు పోసి ఉంటుంది. ఇవాళ మేము ఇక్కడ కూడా అంబేద్కర్ నగర్లో 90 లక్షల రూపాయలతోటి కార్పొరేటర్ విజయ్ రజాలి గారి డివిజన్లో ఈరోజు మెయిన్ రోడ్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు సీసీ రోడ్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని త్వరలో మేము ఎప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టి మేము వెళ్ళిపోయే వాళ్ళం కాదు. మేము కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వర్క్ కంప్లీట్ అయిందా లేదా చూసుకొని మళ్ళీ నెల లోపల తిరిగే లోపలనే మేము 99% మేము ఇక్కడ వాటి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం.
మరి ఏదేదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు నాకు తెలిసి ఎక్కడ ఎవరు ఇవ్వలే కావచ్చు. వారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎంపీ కడియం కావ్య గారు కూడా వారికి వచ్చిన ఫండ్ని మా ద్వారా మాకు అన్నిట్లలో కూడా మాకు సహకరించుకుంటూ ముందుకెళ్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు.